హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబ్లో ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ తర్వాత మనకు గనక సీట్ వస్తే మనం వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకోవడానికి జోసాలాగా ఇక్కడ 3 ఉండవు. స్లైడ్, ఫ్లోట్, ఫ్రీజ్ అని 3 ఆప్షన్స్ మాత్రమే జోసాలో ఉంటాయి. సీసాబ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సీసాబ్లో ఫస్ట్ రౌండ్లో కనుక సీటు వస్తే ఫస్ట్ రౌండ్కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. సెకండ్ రౌండ్ తర్వాత మనకి ఎటువంటి ఛాన్సెస్ ఉండవు. సీటు వస్తే జాయిన్ అయిపోవాలి, లేకపోతే డబ్బులు వదిలేసుకోవాలి. సీట్ రాకపోతే మన డబ్బులు 5,000 తగ్గించి మనకు వస్తాయి. అది ఎప్పుడైనా సీసాబ్లో. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా సరే సీసాబ్కి సంబంధించి మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ రౌండ్ తర్వాత సీట్ వస్తే మన సీటు మాకు నచ్చింది అనుకోండి, ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అనే ఆప్షన్ అక్కడ కనబడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తే ఫ్రీజ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రీజ్ చేసుకొని ఆ డబ్బులు ఏవో కట్టేసుకోండి. మిగతా డబ్బులు కూడా మీ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మేషన్ లెటర్ వచ్చేస్తుంది. హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోవచ్చు సీసాబ్ అయిన తర్వాత. రెండోది స్లైడ్ ఆప్షన్. స్లైడ్ ఆప్షన్ అంటే మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా. సపోజ్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది, ఇంకా చూద్దాం ఎన్ఐటి వరంగల్లో ఏమైనా ట్రిపుల్ ఈ వస్తుందేమో, మెకానికల్ వస్తుందో ఆలోచన ఉంటే స్లైడ్ ఆప్షన్ పెట్టుకోండి. ఇది కూడా అందరికీ తెలిసిందే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్స్. ఫ్లోట్ ఆప్షన్ అంటే సపోజ్ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు 100 ఆప్షన్స్ పెట్టారు, 30 ఆప్షన్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది అనుకోండి. ఆ 1 నుంచి 29 లోపల ఏదైనా సరే, ఎన్ఐటి వరంగల్ అయినా వేరే కాలేజీ ఏదైనా రావచ్చు, ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఆ 1 నుంచి 29 లోపల ఏదైనా వస్తే ఇస్తారు, రాకపోతే మన సీట్ మనకైతే కన్ఫర్మ్ ఉంటుంది. ఇది ఫ్లోట్ ఆప్షన్ అంటారు. ఈ తర్వాత 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటంటే సీసాబ్లో మాత్రం ఉండేది సరెండర్ అండ్ కంటిన్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు సీసాబ్లో ఏదో ఒక సీట్ వచ్చింది, అది జోసాలో వచ్చిన సీట్ అయినా లేదా సీసాబ్లో ప్రత్యేకంగా మనకు వచ్చిన సీట్ అయినా, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. జోసాలో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఏదో ఎన్ఐటి వరంగల్ బయోటెక్నాలజీ వచ్చింది అనుకుందాం రఫ్గా, అదే ఇక్కడ వచ్చింది అనుకోండి, మారలేదు, లేదా ఏదైనా మారింది, లేదా అసలు జోసాలో ఏమీ రాలేదు, సీసాబ్లో ఇప్పుడే ఫస్ట్ టైం సీట్ వచ్చింది అనుకోండి. వాళ్ళకి ఈ 3 ఆప్షన్స్ కాదు, నాకు అసలు అవసరం లేదు, ఇంకా నాకు వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉంది, అయినా ఒక్కసారి ఇంకొక ట్రైల్ వేస్తాను అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ సరెండర్ అండ్ కంటిన్యూ అంటారు. అంటే నాకు వచ్చిన సీటు ఇచ్చేస్తున్నాను, అంటే నాకు ఈ సీటు వద్దు, కానీ నెక్స్ట్ రౌండ్ చూస్తాను, సెకండ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అనుకునే వాళ్ళు సరెండర్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది పెట్టుకుంటే మీకు వచ్చిన సీటు వాళ్ళకి ఇచ్చేసారు, ఇంకా మీ ఏ సీటు లేదు. సెకండ్ రౌండ్లో సీట్ వస్తే ఆ సీటుకి వెళ్ళిపోవాలి, లేదా డబ్బులు వదిలేసుకోవాలి. లేదా నెక్స్ట్ ఏంటి, ఏ సీటు రాలేదనుకోండి, మీ డబ్బులు మీకు చక్కగా రిటర్న్ పంపిస్తారు, ఒక 5,000 తగ్గించుకోండి. ఇది విత్ సరెండర్ అండ్ కంటిన్యూ అనేది. నెక్స్ట్ విత్డ్రా అండ్ రిజెక్ట్స్ ద సీట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకా నాకొద్దు అని ఇక్కడతో మీరు ఎండ్ అయిపోవచ్చు. జోసాలో వచ్చిన సీట్ అయినా ఇక్కడ వరకు వస్తే, సీసాబ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే జోసాలో ఉన్న సీటే కంటిన్యూ అయింది అనుకోండి, లేదు సీసాబ్లో కొత్తగా ఏదో సీట్ వచ్చింది, అదేనా నచ్చకపోతే మీరు ఇంకా నాకు జోసా వద్దు, నాకు ఎక్కడో విట్ ఎస్ఆర్ఎం బిట్ సెట్లో ఎక్కడో చోట నాకు సీట్ కన్ఫర్మ్ ఉంది, ఇది వద్దు అనుకున్న వాళ్ళు పూర్తిగా సెకండ్ రౌండ్ కూడా నేను చూడను, నాకు అవసరం లేదు అనుకుంటే విత్డ్రా అండ్ రిజెక్ట్ ద సీట్ పెట్టేసుకుంటే హ్యాపీగా మీరు సీసాబ్లోంచి వెళ్ళిపోవచ్చు. మీ డబ్బులు మీకు 5,000 కట్ చేసుకొని రిటర్న్ పంపిస్తారు. కాబట్టి 2 జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సరెండర్ అండ్ కంటిన్యూ అంటే మీకు వచ్చిన సీటును వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మీకు ఏ సీటు ఉండదు, సెకండ్ రౌండ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ రౌండ్లో సీటు వస్తే మీకు డబ్బులు మీకు రిటర్న్ రావు, దానికి వెళ్ళిపోవాల్సిందే. డబ్బులు కావాలి అనుకుంటే ఇక్కడే రిజెక్ట్ అయిపోండి, ఇక్కడ ఆగిపోండి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఇక్కడ సీటు రాలేదనుకోండి సెకండ్ రౌండ్లో, మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా బేసిక్ పాయింట్ ఏంటంటే సీసాబ్లో సెకండ్ రౌండ్లో సీట్ రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తారు, 5,000 కట్ చేసుకుని. సీటు వచ్చిందంటే వెళ్ళాల్సిందే, రాకపోతే నో ప్రాబ్లం. ఇది సో ఇవి సీసాబ్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేది. లేదు ఫస్ట్ రౌండ్లో అసలు ఎక్కడా సీట్ కూడా రాలేదు, ఇంకా చాలే నాకు ఇంకా ఎక్కడ సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో కూడా రాదేమో అనుకుని కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫస్ట్ రౌండ్ చూసుకొని ఫస్ట్ రౌండ్లో కూడా సీట్ రాలేదు సీసాబ్లో, ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈ 5తో పాటు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సీసాబ్లోనే ఒక స్పెషల్ రౌండ్స్ అనమాట ఇవి. ఓకే, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు సీసాబ్లో మంచిగా పార్టిసిపేట్ చేసుకోండి, తెలివిగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.